చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ ఇంకొకరు లేరు. రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగినోడు చంద్రబాబు నాయుడు అంటే ఆయనే చక్కదిద్దగలిగి ఉంటే రాష్ట్రం ఎందుకు విడిపోతుంది? ఆయనే చక్కదిద్దగలిగి ఉంటే రాష్ట్రం ఎట్టెందుకు ఉంటది? ఆయన సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా చేసినోడే కదా. మరి ఇవాళ ఆంధ్ర అడుక్కు తింటున్నాము అంటే జగన్ వచ్చాక జరిగిందా? అంతకుముందు నుంచి జరిగింది దాంట్లోనే కదా జగన్ అయినా సరే. కానీ అట్లాగా ఈయన ఏంటంటే అతి విధేయంగా ఉన్నాడు చంద్రబాబు పట్ల. ఈ అతి విధేయత సొంత పార్టీ వాళ్ళకు కూడా నచ్చట్లా. నువ్వు ఉండు కూటమిలో భాగస్వామిగా, అతి విధేయత అక్కర్లేదు. ఏదో జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలు కూడా అంతగా పొగళ్ళ జగన్. జగన్ ప్రభుత్వంలో 10 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. 5 కాదు 10 మంది డిప్యూటీ సీఎంల్లో ఒక్కళ్ళు కూడా ఈ స్థాయిలో బాంచందర కాల్ముక్తాన్లా. అట్లాంటిది ఈయన పదే పదే అసలు బాబు గారు విజనరీ నాయకత్వంలో అనే పదం ఈయనే వాడుతూ ఉంటే, సాధారణంగా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశంతో విభేదిస్తూ సామాజిక వర్గ పరంగా విభేదించిన వాళ్ళే కాపు సామాజిక వర్గంలో చాలా మంది. వాళ్ళకి గుచ్చుకుంటోంది. ఈయన వాళ్ళని కన్విన్స్ చేసేసి మనం రెడ్లకి శత్రువులుగా మన వాళ్ళని చేసేసాంలే, అధికారంలోకి తెలుగుదేశాన్ని తెచ్చేసాం, ఇదే పర్మనెంట్ 15 ఏళ్ళు అనుకుంటున్నాడు. అదేంటంటే పవన్ కళ్యాణ్ మొన్న కనుక మనం ఎంకరేజ్ చెయ్యకపోతే ఇక కాపులకి నాయకుడు ఎవడు మిగలడు. రంగానేమో పోగొట్టుకున్నాము, చిరంజీవిని వదులుకున్నాం, పవన్ కళ్యాణ్ కూడా వదులుకుంటే ఇక మనకి నాయకుడు ఎవడు ఉండడు. కమ్మోళ్ళకి ఒక నాయకుడు ఉన్నాడు, రెడ్డికి నాయకుడు ఉన్నాడు, కమ్మోళ్ళ నాయకుడికి వారసుడు ఉన్నాడు, రెడ్డి నాయకుడికి ప్రాబ్లం లేదు, మన నాయకులకి ఎవరు ఉండకుండా పోతారన్నటువంటి ఫీలింగ్ చాలా బలంగా ప్రతి ఇంట రావడం వల్లనే